మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ మువ్వల జ్యోతి గారు రచించిన అనుమానం పెనుభూతం. ఒక చక్కని కథను వినేద్దామండి. పరంధామయ్యకి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న, రెండో అమ్మాయి స్వరూప. తన భార్య ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయింది. తల్లి లేని ఇద్దరి ఆడపిల్లల్ని ఉన్నంతలో బాగా చదివించి పెద్ద చేశాడు పరంధామయ్య. తన పెద్ద కూతురు స్వప్న అందాల రాశి, పెద్దలంటే మర్యాద, మంచి అణుకో ఉన్న పిల్ల. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరి తలలో నాలుకలా ఉండేది. స్వప్న చదువు పూర్తి చేసుకుని కొడుకు లేని తన తండ్రికి తానే కొడుకుగా ఉండాలని నిర్ణయించుకుని ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పెళ్లిడికొచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపించటం తన బాధ్యతగా భావించిన పరంధామయ్య కూతురికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. అలా తెలిసిన వారి ద్వారా స్వప్నకి ఒక మంచి సంబంధం వచ్చింది. వీరేంద్ర గారికి ఇద్దరు పిల్లలు. కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించాడు. కొడుకుకి అమెరికాలోనే ఉద్యోగం. ఒక్కడే మగపిల్లాడు అవడంతో తల్లిదండ్రులను కూడా తనతో పాటు విదేశాలకు తీసుకువెళ్లిపోయాడు మహేష్. ఇండియాలో మంచి కుటుంబంలోని బాగా చదువుకున్న పిల్ల అయితే తన వారసత్వాన్ని నిలబెడుతుందని భావించిన వీరేంద్ర కొడుకుకి తెలిసిన వారి ద్వారా మంచి సంబంధాలను వెతకడం మొదలుపెట్టాడు. అలా స్వప్న వాళ్ళ సంబంధం తెలిసింది. పెద్దలు ఇష్టపడి పిల్లల్ని ఒకరికొకరిని పెళ్లి చూపుల్లో పరిచయం చేశారు. తండ్రి మాట మీద గౌరవంతో స్వప్న తన తండ్రి ఇష్టమే తన ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మాయి చూడడానికి లక్షణంగా కుందనపు బొమ్మలా ఉంది కనుక చూడగానే మహేష్కి నచ్చేసింది. మొదటి చూపులోనే తన అందానికి దాసుడైపోయాడు మహేష్. అందుకే మారు మాట్లాడకుండా పెళ్లికి అంగీకారం తెలిపాడు. అలా నెల తిరక్కముందే అనుకున్నది అనుకున్నట్లు అన్నీ కుదిరి వివాహం జరిగిపోయింది స్వప్నకి మహేష్తో. స్వప్నకి వీసా అప్లై చేశాడు మహేష్. వీసా రావడమే తరువు. స్వప్న ఇక తండ్రిని చెల్లిని వదిలి విదేశాలకు వెళ్లిపోవాలి. పెళ్లి జరిగిన 15 రోజులకే మహేష్ సెలవులు అయిపోవడంతో అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు. పెళ్లైన కొత్త కావడంతో భార్యను విడిచి ఉండలేక రోజు భార్యతో ఫోన్లో రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుతూ ఉండేవాడు. తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి స్వప్న చాలా మురిసిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ అడుగుతూ ఉండేవాడు. మొదట్లో స్వప్న కూడా తన డైలీ దినచర్య చెప్తూ ఉండేది. ఇక స్వప్న స్కూల్లో టీచర్ ఉద్యోగం మానేసి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతుందని తెలిసిన తన స్నేహితులు మరియు స్కూల్లో కొలీగ్స్ కూడా స్వప్నని కలవడానికి వస్తూ ఉండేవారు. రోజు తను ఎవరితో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో అన్నీ డైలీ అప్డేట్స్ ఇచ్చిన స్వప్న యథావిధిగా తన భర్తతో జరిగినవన్నీ చెప్పేది. కానీ మహేష్ స్వప్న ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడిందని చెప్తే మాత్రం ఆ రోజు చాలా ముభావంగా ఉండేవాడు. అది గమనించిన స్వప్న రోజు రోజుకి మహేష్లో వస్తున్న మార్పులను గమనించి కొన్ని విషయాలు చెప్పడం మానేసింది. ఒకరోజు మహేష్ స్వప్నతో, నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు. ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయం నాతో చెప్పేదానివి. కానీ ఈ మధ్య నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. నేను చెప్పడమే తప్ప నువ్వు ఏ విషయాలు నాతో షేర్ చేసుకోవడం లేదు అన్నాడు. అందుకు స్వప్న అదేమీ లేదని చెప్పి మాట దాటేసింది. కానీ స్వప్న మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకునే మహేష్ తత్వాన్ని అభినందించాలో అనుమానం అని అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. జీవిత ప్రయాణం తొలి దశలోనే భర్తలోని మార్పును చూసి భయపడింది స్వప్న. అంతలోనే వీసా రానే వచ్చేసింది. స్వప్న అమెరికా బయలుదేరింది. అమెరికా అయితే వెళ్ళింది గాని స్వప్నలో ఎన్నో తెలియని భయాలు. తన కొత్త జీవితం ఎలా ఉంటుందో, తన భర్తతో తన సంసార జీవితం ఎలా ఉంటుందో అని ఒక్కటే ఆలోచనలు. కానీ అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళ కమిటీలో అందరూ తెలుగువారే ఉన్నారు. చుట్టుపక్కల వారందరూ తెలుగువారు ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది స్వప్న. సహజంగానే కలివిడి మనస్తత్వం కలిగిన స్వప్న వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అందరితో బాగా పరిచయం పెంచుకుంది. కానీ రాను రాను మహేష్లో స్వప్న మీద అనుమానం పెనుభూతంలా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు.
మరొక రోజు కారణం లేకుండానే చిరాకు పడుతూ ఉంటాడు. మంచోడా చెడ్డోడా తెలియని అనుమాన స్థితిలో అయోమయంలో పడింది స్వప్న. ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటూ అత్తగారిని మావగారిని చక్కగా చూసుకునేది. కానీ అనుకోకుండా మహేష్ చెల్లి కడుపుతో ఉండటం వల్ల మహేష్ తల్లిదండ్రులు తన కూతురు డెలివరీకి సహాయం చేయడం కోసం ఇండియా వెళ్ళిపోయారు. ఒకరోజు స్వప్న సూపర్ మార్కెట్కి సామాన్లు కొనడానికి వెళ్ళింది. అక్కడ స్వప్న బాగున్నావా అంటూ ఎవరో పలకరించారు. ఎవరా అని తిరిగి చూసింది స్వప్న. ప్రవీణ్, నువ్వా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ ప్రవీణ్ని చూసి సంతోషపడింది స్వప్న. నువ్వేంటిక్కడ అని అడిగింది. నేను ఈ మధ్య న్యూజెర్సీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చాను అని చెప్పాడు ప్రవీణ్. నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్. నాకు 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది. మా వారు అమెరికాలోనే ఉంటారు. నేను కూడా వచ్చి 3 months అవుతుంది అని చెప్పింది. ఎప్పుడో కాలేజీలో చూశాను. మళ్ళీ ఇన్నేళ్లకి. ఎలా ఉన్నావు అంటూ యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. అలా ఒకరికొకరు ఫోన్ నంబర్స్ తీసుకున్నారు. ఇంటికి వెళ్ళాక ప్రవీణ్ కోసం మహేష్తో చెప్పింది స్వప్న. రోజు అందరితో నవ్వుతూ మాట్లాడే స్వప్న మీద అనుమానం ఉన్న మహేష్ స్వప్న తరచూ ప్రవీణ్తో మాట్లాడడం వల్ల ప్రవీణ్తో స్వప్నకి ఏదో సంబంధం ఉన్నదని అపోహపడ్డాడు. ఆ రోజు నుండి స్వప్న మీద నిఘా పెట్టాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియకుండా తన వెనకాల వెళ్ళేవాడు. అలా ఒకరోజు స్వప్న షాపింగ్ వెళ్ళినప్పుడు తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. వెంటనే భయపడిన స్వప్న మహేష్కి కాల్ చేసింది. కానీ స్వప్న వెంట పడుతున్నది మహేషే కనుక తన ఫోను లిఫ్ట్ చేయలేదు. అలా ఒకరోజు స్వప్న తనని వెంబడిస్తుంది మహేష్ అని తెలుసుకొని నిర్ఘాంతపోయింది. చాలా బాధపడింది. తన భర్త తన మీద అనుమానంతో తనను వెంబడిస్తున్నట్టు అని తెలిసి తట్టుకోలేకపోయింది. మహేష్ని నిలదీసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మహేష్ స్వప్నని శారీరకంగా హింసించాడు. ఆ రోజు నుంచి స్వప్నని ఒక ముద్దాయిలా దొంగలాగా ఎక్కడికి వెళ్ళినా ఆరా తీస్తూ ఉండేవాడు. స్వప్న తన ఇంట్లోనే పరాయిదానిలా బ్రతుకుతుంది. ఇన్నాళ్లు కనీసం అప్పుడప్పుడైనా ప్రేమగా చూసేవాడు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇక మహేష్తో తన జీవితం సాగించలేక మహేష్ని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అందుకే తన స్నేహితుడి సహాయంతో తిరిగి ఇండియాకి వచ్చేసింది స్వప్న. అదే నెపంగా చూపించి ప్రవీణ్తో లేనిపోని సంబంధాలు అంటగట్టి స్వప్నకు విడాకుల నోటీస్ పంపించాడు మహేష్. పరువుగల కుటుంబంలో పుట్టిన స్వప్న తన వల్ల తన తల్లిదండ్రికి తలవంపులు వస్తాయని, తన తర్వాత పెళ్లికి ఎదిగిన చెల్లెల జీవితం నాశనం అయిపోతుందని ఇన్నాళ్లు జరిగిన విషయాలు ఏమీ చెప్పలేదు. ఇక మహేష్ విడాకుల నోటీస్ పంపించడంతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అందరికీ తెలిసిపోయింది. మంచి కుటుంబంలో ఇస్తే కూతురు సుఖపడుతుందని అనుకున్నాడు పరందామయ్య. కానీ తన కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా మూడుబారిపోవటం తట్టుకోలేకపోయాడు. ఆ బాధతోనే కన్ను మూశాడు పరందామయ్య. స్వప్న మళ్ళీ టీచర్గా ఉద్యోగం తెచ్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తన చెల్లికి పెళ్లి చేసి పంపించింది. తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. తాను ఏ తప్పు చేయకపోయినా అనుమానం అనే ఒక జబ్బు తన భర్తను వెంటాడటం వల్ల స్వప్న జీవితం ఇలా మిగిలిపోయింది. అతడి రాక్షస ప్రేమకి ఈమె బలైపోయింది. అందరి జీవితాలు హరివిల్లులోని రంగులంత అందంగా ఉండవు. రోజా పువ్వుల కింద ప్రతి అందమైన జీవితంలో ఒక విషాదం కూడా ఉంటుంది. అయినా గుండెల్లో బాధని మోస్తూ పైకి నవ్వుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.